విజిట్ చేసి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నవతెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. టీటీడీకి భారీ విరాళం అందింది. టీటీడీ బర్డ్ ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్బి రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ 2,93,00,000, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,10,00,000 విరాళంగా అందించాయి. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలకు ఆయా సంస్థల ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, టి ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీకుమారి సంబంధిత డీడీలను అందజేశారు. మరోవైపు నరసరావుపేటకు చెందిన జె రామాంజనేయులు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఇక తన సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటుడు సాయి కుమార్. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్లు కన్నడలో 2 సినిమాలు, తమిళంలో 1 నటిస్తున్నానని సినీ నటుడు సాయి కుమార్ తెలిపారు. వెంకటేశాయ. సో అందరికీ వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చాం. ఎందుకంటే ఏదున్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. ఆ స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో నాది ఈ సంవత్సరం 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 1975లో జనవరి 11th నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి అని. సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి, అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 100 రోజులు ఆడింది. శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు డైరెక్టరు. అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుపూడి కాంబినేషన్లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ 50వ సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత కోర్టు, అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ మైసభ కూడా మంచి హిట్ అయింది. ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కానీ, నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, కర్ణాటక మేము రుణపడి ఉంటామని. నాకు కానీ, మా తమ్ముడు రవిశంకర్కి కానీ, అయ్యప్పకి కానీ, సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది, అభిమానించింది, ఆశీర్వదించింది. సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ 2 మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున స్వామివారు చిన్న శేష వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల నడుమ స్వామివారి వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే